ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని ఉత్సవ బలి పశువును బలిపీఠపు కొమ్ములకు కట్టివేయుడు. నీవు నా దేవుడవు, నేను నీకు వందనములర్పింతును, నీ మహాత్మ్యమును ఉగ్గడింతును. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములర్పింపుడు. ఆయన స్థిరమైన కృప ఎల్లకాలము ఉండును. 118వ కీర్తన 27వ వచనం నుండి 29వ వచనం వరకు. ఈరోజు తపస్సు కాలంలో ఆఖరి ఆదివారము, 6వ ఆదివారము, రాణి కొమ్మల ఆదివారం అని పిలుస్తూ ఉంటాము. దైవార్చన క్యాలెండర్లో ఇది మొదటి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సర సువిశేష భాగము ప్రదక్షిణకైనా లేదా పూజలు అయినా మత్తయి సువార్త నుండి తీసుకొనబడుతుంది. మొదటి పఠనము యెషయా ప్రవక్త గ్రంథము 50వ అధ్యాయంలో బాధామయ సేవకుని యొక్క 2వ గీతం మనకు కనిపిస్తుంది. భక్తి కీర్తనగా 22వ కీర్తన, 2వ పఠనంగా పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు. సువిశేషముగా క్రీస్తు ప్రభుని పాటుల చరిత్ర మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 27వ అధ్యాయం 65వ వచనం వరకు. పాస్కాయత్త కాలంలో ఆఖరు ఆదివారాన్ని రాణి కొమ్మల ఆదివారంగా మనం ఎందుకు జరుపుకుంటాం అసలు? ఇది యేసుక్రీస్తుని వైభవోపేతమైన యెరూషలేము నగర ప్రవేశం. యేసుక్రీస్తు ఒక యూదుడుగా 33 సంవత్సరాలు జీవించారు. ఈ 33 సంవత్సరాల్లో అనేక సార్లు ప్రతి యూదును లాగానే 30 సంవత్సరాలు అందరితో పాటు, ఆ తర్వాత 3 సంవత్సరాలు ప్రతి యూదునిలా భక్తితో ఆయన యెరూషలేము దేవాలయాన్ని చాలాసార్లు సందర్శించి ఉంటారు, యెరూషలేము నగరంలో ప్రవేశించి ఉంటారు. కానీ వాటన్నిటిలో ఇది విశిష్టమైనటువంటి ప్రవేశం. ఎందుకు దీనిని వైభవోపేతమైన నగర ప్రవేశం అని అంటూ ఉన్నాం? కేవలం యేసుక్రీస్తు చేసినటువంటి 3 ఏళ్ల బహిరంగ స్వార్థ పరిచర్యకి ఇది ముగింపు మాత్రమే కాదు. ఒక మానవుడిగా ఆయన జన్మించినటువంటి కారణము తండ్రి చిత్తం నెరవేర్చడానికి, దాన్ని పరిపూర్తి చేయడానికి కేవలము ఆయన కొద్ది రోజుల దూరంలో ఉన్నారు. దైవార్చనలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక, తన పరిచర్య, వీటన్నిటినీ మనం ఎలా ధ్యానం చేస్తూ ఉన్నామో, పాస్కాయత్త కాలంలో పాస్కా పండుగకు ముందు ఆదివారం యేసుక్రీస్తు చేసినటువంటి నగర ప్రవేశం ద్వారా మనము కూడా పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వైభవోపేతమైనటువంటి నగర ప్రవేశంలో యేసుక్రీస్తు మొట్టమొదటిసారి బహిరంగంగా తాను రాజు అనేటువంటి బిరుదును అంగీకరిస్తున్నారు. ఈ నగర ప్రవేశానికి ఇంకొక ప్రత్యేకత, యేసుక్రీస్తు తన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని, ఆయన పాపము నుండి దాస్య విముక్తి కోసం ఆయన వెళుతున్నారనేటువంటి సత్యాన్ని ఆయన ఎరిగి ఉన్నారు. కానీ ప్రజలందరికీ ఇది ఇంకా రాజకీయమైనటువంటి ఒక విముక్తి, విడుదల అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఇవి రెండూ కూడా ఇక్కడ నగర ప్రవేశంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంతం యొక్క ఆరంభం అని చెప్పచ్చు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. 33 ఏళ్ల యేసుక్రీస్తు యొక్క జీవిత పుస్తకంలో ఆఖరి పేజీల్లో మనం ఉన్నాం. ఈ ఆదివారపు వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు యేసుక్రీస్తు చేసినటువంటి ఈ నగర ప్రవేశం ఎలాంటి సందర్భంలో జరిగిందో మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఎలా ఉంది? పాస్కా నియమాల గురించి చెబుతూ ఉన్నప్పుడు 3వ వచనంలో, ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు అని యావే దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు. ఏమని చెప్పాలి? ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకుని రావలయును. ఇక్కడ ఏ నెల గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది 2వ వచనంలో కనిపిస్తుంది. అన్ని నెలలలోనూ ఈ నెల మీకు మొదటి దగును, సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా గణింపుడు. ఆ నెల పేరు నిస్సాన్. ఇది యూదుల యొక్క దైవార్చన క్యాలెండర్లో మొట్టమొదటి నెల. ఆ నెలలో 10వ రోజున వీళ్ళు అర్పించబోయేటువంటి గొర్రె పిల్లను ఎంచుకునేవాళ్ళు. ఈ వచనం యొక్క ప్రస్తావన గొర్రె పిల్లను ఎంచుకునే రోజు ఎందుకు ముఖ్యమైంది అంటే, యేసుక్రీస్తు యెరూషలేములో చేసేటువంటి నగర ప్రవేశం సరిగ్గా నిస్సాన్ నెలలో 10వ రోజున జరుగుతుంది చరిత్ర ప్రకారం.
ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే 6వ వచనంలో, ఈ నెలలో 14వ రోజు వరకు ఆ పశువును మీ వద్దనే ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలెను. 4 రోజుల తర్వాత దాన్ని వధిస్తారు. ఈ సంవత్సరం మనం మత్తయి సువార్త నుండి చదివినప్పటికీ ఇదే సువిశేష భాగాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదివితే పాస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు బెతానియా వచ్చెను అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు సరిగ్గా 10వ రోజున యెరూషలేములో ప్రవేశిస్తున్నారు. ఎలా అయితే పాస్కా గొర్రె పిల్ల 4 రోజుల పాటు అది పరిశీలనలో ఉంటుందో, యేసుక్రీస్తును కూడా మత్తయి సువార్తలో వివిధ కోవలకు చెందినటువంటి వాళ్ళు ఆయన్ని పరీక్షిస్తూ ఉంటారు. సద్దూకయులు కానీ, సుంకపు సమస్య గురించి కానీ, ఆ తర్వాత ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఒకరి తర్వాత ఒకరు యేసుక్రీస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఆఖరుగా ఈయనలో నాకు ఏ దోషము కనిపించటం లేదు అని పిలాతు చెప్పినప్పుడు ఈ పాస్కా గొర్రె పిల్లకి ఎలాంటి కళంకం లేదు అని మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పలికేటువంటి నినాదం హోసాన్నా. ఇది మూల భాషలో హోషియా నా అని ఉంటుంది. హోషియా అంటే రక్షణ, హోషియానా అంటే దయచేసి రక్షించుము లేదా రక్షించుము అనేటువంటి ఒక విన్నపం లాంటిది. చివరిగా ఆయన చేసినటువంటి నగర ప్రవేశం ఏ దిక్కుగా ఆయన చేశారు అనే దానికి సమాధానం. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 1వ వచనంలో, అతడు నన్ను పవిత్ర స్థలమునకు తూర్పున ఉన్న లోపలి ఆవరణపు వెలుపలి గుమ్మమునొద్దకు మరలా కొనివచ్చెను, అది మూసివేయబడి ఉండెను. అప్పుడు ప్రభు చెప్పే మాట, ఈ ద్వారము మూసివేయబడి ఉండునే కాని మరలా తెరవబడదు, దీని గుండా ఎవరునూ పోజాలరు, ఇశ్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీని గుండా ప్రవేశించి తిని కనుక ఇది ఇక మీదట సదా మోయబడి ఉండును అని. దీని తరువాత యూదుల సాంప్రదాయంలో ఈ తూర్పు దిక్కున ఉండేటువంటి ద్వారం ద ఈస్ట్ గేట్ అని అంటారు. ఈ ద్వారం గుండానే మెస్సయ్య ప్రవేశిస్తారనేటువంటి నమ్మకం, సాంప్రదాయం వాళ్ళలో ఉండేది. మెస్సయ్య ప్రవేశించాల్సినటువంటి ద్వారము గుండా యేసుక్రీస్తు వెళుతూ వాళ్ళకి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే 1540వ సంవత్సరంలో మాన్య సులేమాన్ అనేటువంటి ఒక ఇస్లాం పాలకుడు యెరూషలేము నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ తూర్పు ద్వారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మోయించేశాడు. ఎందుకంటే యూదుల మీద తన ఆధిపత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళను అవమానపరచడం కోసం ఏ ద్వారం గుండా మెస్సయ్య ప్రవేశిస్తాడు అని వాళ్ళు నమ్మేవాళ్ళో ఆ ద్వారాన్ని రాళ్లతో పూర్తిగా నిర్బంధించాడు. అంతేకాదు, ఎక్కడైతే తన గోడ నిర్మించాడో ఆ గోడకి అవతల వైపున సమాధులు కట్టించారు. క్రైస్తవులకైతే యేసుక్రీస్తు మెస్సయ్య, కానీ యూదులు ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నమ్మినట్టుగా మెస్సయ్య రావాలి అని అంటే మూసి ఉన్నటువంటి ఆ ద్వారాన్ని ఒకవేళ తెరిపించినా తను నడవాల్సింది సమాధుల గుండా. యూదుల సాంప్రదాయంలో సమాధులు అనేవి మైలుకు గురి చేస్తాయి. కాబట్టి మెస్సయ్యను అవమానపరచడానికి తీసుకునేటువంటి ఒక నిర్ణయం. అప్పటి నుండి 500 సంవత్సరాల తర్వాత కూడా అది ఇప్పటికీ మూసివేయబడే ఉంది. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మొదటి అంశము శాంతికి రాజు అయినటువంటి క్రీస్తు. శాంతి అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో కానీ యేసుక్రీస్తు యొక్క జీవితంలో కానీ మనం ప్రతిరోజు పాల్గొనేటువంటి పూజలో కానీ మనకు కొత్తగా వినిపించేది కాదు. తరచుగా మనం వినేటువంటి మాటే. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూతలు పాడిన పాట, మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. తన యొక్క పరిచర్యను యేసుక్రీస్తు ప్రారంభించినప్పుడు కొండ మీద ప్రసంగంలో అష్టభాగ్యాల్లో శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ప్రకటించారు. తన ఉత్థానము తర్వాత యేసుక్రీస్తు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు చెప్పిన మాట, మీకు శాంతి కలుగునుగాక అని. అందుకే గురువు దివ్య పూజా బలిని ప్రారంభించినప్పుడు ప్రభు మీతో ఉండునుగాక అంటే, పీఠాధిపతులు ప్రారంభించినప్పుడు మాత్రము సమాధానము మీతో ఉండునుగాక అని చెప్తారు. ఈ వచనాల ఆధారంగా యేసుక్రీస్తు జీవితంలో కానీ
తను బోధించినటువంటి సందేశంలో కానీ శాంతికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. కానీ ఈరోజు సువిశేషాల్లో శాంతి గురించి ఎక్కడ ప్రస్తావన ఉంది? ఎందుకు యేసుక్రీస్తు గాడిద పిల్లపై రావటాన్ని శాంతి అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం? జకర్యా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనములు. ఈ భాగాన్ని మ్రానికొమ్మల ఆదివారానికి మొదటి పట్టణంగా ఇతర సంవత్సరాలు మనం చదువుతూ ఉంటాం. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడను అయి గాడిద పైనను గాడిద పిల్ల పైనను ఎక్కివచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు నుండి రథములను యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనుస్సులు నాశనమగును. నీ రాజు శాంతి వార్త అన్యజనులకు తెలియచేయును. శాంతి వార్త తెలియచేసే ముందు ఏం చేస్తూ ఉన్నాడు అంటే యుద్ధాశ్వములను తొలగించును అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అశ్వాన్ని అంటే గుర్రాన్ని ఎందుకు తొలగించాలి, ఎందుకు గాడిదపై రావాలి అంటే, మా చిన్నతనంలో మా నాన్న బయటికి వెళ్ళేటప్పుడు సైకిల్ తీసుకుని వెళితే దగ్గరే ఎక్కడో వెళుతున్నారు అని, లేదా బండి తీసుకుని వెళితే దూరంగా ఎక్కడికో వెళుతూ ఉన్నారని మేము అర్థం చేసుకునేవాళ్ళం. అలానే యూదుల సాంప్రదాయంలో రాజులు 2 రకాల జంతువులను ఉపయోగించేవాళ్ళు. గుర్రాలని, గాడిదలను ఉపయోగించేవాళ్ళు. వీటిని ఉపయోగించేటువంటి సందర్భాలు వేరు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలను ఉపయోగిస్తే, సంధికి శాంతికి వెళ్ళేటప్పుడు గాడిదను ఉపయోగించేవాళ్ళు. కేవలం వాళ్ళ సంస్కృతిలోనే కాదు, యుద్ధాల్లో ఎక్కువగా అశ్వాల్ని అంటే గుర్రాలను ఉపయోగించడం అనేది అన్ని సంస్కృతుల్లో, అన్ని దేశాల చరిత్రల్లో కూడా మనం చూస్తాం. ఎందుకంటే యుద్ధం చేయాలంటే వేగం కావాలి, ఎత్తుగా ఉండాలి, బలం కావాలి, చురుకుగా పరిగెత్తాలి. కాబట్టి గుర్రాలను ఉపయోగించేవాళ్ళు. హైందవ సాంప్రదాయంలో కూడా అశ్వమేధ యాగాన్ని జరిపించడానికి గుర్రాన్ని ఉపయోగించేవాళ్ళు. అధికారాన్ని సంపాదించుకోవాలన్నా, దేశాన్ని సంరక్షించుకోవాలన్నా గుర్రము ప్రధానం. కానీ సంధికి వెళ్ళేటప్పుడు లేదా శాంతికి వెళ్ళేటప్పుడు గాడిదను ఉపయోగించేవాళ్ళు. గాడిద మీద వెళ్ళేటప్పుడు సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఎత్తులో కూర్చోవలసిన పని లేదు. ఎందుకంటే సంధికి వెళ్ళేటప్పుడు ఇచ్చి పుచ్చుకోవటం ఉంటుంది. పరస్పరం వాళ్లకు కావలసింది ఇవ్వటం, మనకు కావలసిన దాన్ని సంపాదించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు గాడిద మీద వెళ్ళడానికి ఇంకో కారణం కూడా ఉండేది. ఏంటి అంటే గుర్రము అన్ని ప్రదేశాల్లో ప్రయాణించడానికి ఉపయోగపడేది కాదు. దాని కాళ్ళు ఎత్తుగా ఉండటం వల్ల కొండ ప్రాంతాల్లో లేదా నేల గట్టిగా లేనటువంటి ప్రాంతాల్లో గుర్రానికి ఇబ్బందిగా ఉండేది. దానివల్ల గాడిదను ఉపయోగించినప్పుడు ఎలాంటి ప్రదేశాల్లో అయినా, కొండల్లో అయినా, లోయల్లోనైనా ఖచ్చితత్వంతో ప్రయాణించగలిగేవాళ్ళు. షూర్ ఫుటెడ్నెస్ అని అంటారు. అలాంటి సందర్భాల్లో గాడిదను ఉపయోగించేవాళ్ళు. యూదుల రక్షణ చరిత్రలో కూడా గాడిద మీద వెళ్ళినటువంటి ప్రవక్తలను మనం చూస్తాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించడానికి ప్రవక్తల్లో ప్రథముడైనటువంటి మోషే వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూద్దాం. కావున మోషే తన ఇల్లాలిని కుమారులను తోడుకొని వారిని ఒక గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తునకు తిరిగి బయలుదేరెను. అతడు దైవ దండమును చేతపట్టుకొనెను. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో అత్యంత శక్తివంతమైనటువంటి అనుభవాల్లో మహానిర్గమం కూడా ఒకటి. కానీ ఇది యుద్ధాలతో, కత్తులతో చేసినటువంటి యుద్ధం కాదు. దేవుని యొక్క శక్తితో గాడిద పిల్ల మీద వెళ్ళినటువంటి మోషే చేసినటువంటి యుద్ధము శాంతియుతంగా జరిగింది. దాస్యం నుండి వాళ్లను విడిపించడం ద్వారా శాంతిని స్థాపించడం జరిగింది. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనము మరియు 11వ వచనం మనం చదివితే, యాకోబు తన కుమారుడైనటువంటి యోదాను అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఏ గోత్రానికి యేసుక్రీస్తు చెందారు అంటే యోదా గోత్రం. యోదాను యాకోబు దీవించినటువంటి విధానాన్ని మనం చూస్తే 10-11 వచనాల్లో, హక్కుగల రాజు వచ్చు వరకు, సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యోదా చేతి నుండి జారిపోదు, రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. దీని తరువాత 11వ వచనంలో, యోదా ద్రాక్షాలతకు గాడిద పిల్లను కట్టివేయును, మంచి తీగకే దానిని కట్టివేయును,
అతడు ద్రాక్షారసములో తన వస్త్రములను శుభ్రము చేసుకొనును. ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక దీవెనగా కనిపిస్తుంది. ఈరోజు సువిశేషంలో కట్టివేయబడి ఉన్నటువంటి గాడిద పిల్లను మనం చూస్తాం. 2 వారాల క్రితం కానాపల్లి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ 6 రాతిబాణలు ఉన్నాయి. 7వ రాతిబాణ క్రీస్తే అనేటువంటి ఒక అర్థాన్ని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు 7వ రాతిబాణ అయితే తన శరీరంలో ఉన్నది రక్తం అయితే ద్రాక్షారసంలో కాదు, తన రక్తంలోనే యేసుక్రీస్తు తన యొక్క వస్త్రములను శుభ్రం చేసుకుంటారు. యేసుక్రీస్తును దావీదు కుమార హోసన్నా అని పిలవడానికి గల ఇంకొక కారణం రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 38వ వచనంలో సొలొమోను దావీదు రాజు తరువాత రాజుగా అభిషేకింపబడినప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తాం. అంతట యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాను, యెహోయాదా కుమారుడగు బెనాయ, రాజు అంగరక్షకులకు కెరేతీయులు, పెలేతీయులు సొలొమోనును రాజుగారి కంచరగాడిదపై కూర్చుండపెట్టి గీహోను చెలమ వద్దకు తోడుకొని పోయిరి. ఆ తరువాత ప్రభు గుడారము నుండి కొనివచ్చిన కొమ్ములోని నూనెతో యాజకుడైన సాదోకు సొలొమోనును అభిషేకించెను. అటు పిమ్మట బాకానూదింపగా జనులెల్లరూ సొలొమోను రాజునకు దీర్ఘాయువు అని నినాదములు చేసిరి. పట్టాభిషేక సందర్భంగా గాడిద మీద వెళ్ళినటువంటి సొలొమోను రాజును మనం చూసాం. అది తన సొంతది కాదు, అది దావీదు రాజుకు చెందినటువంటి కంచర గాడిదపై తను రాజుగా అభిషేకించబడడానికి వెళుతూ ఉన్నాడు. సొలొమోను దావీదు కుమారుడు. తన వంశానికి చెందినటువంటి యేసుక్రీస్తును దావీదు కుమార అనేటువంటి బిరుదుతో తరచుగా అందరూ పిలవటం మనం చూస్తాం. అలాగే వస్త్రాలను పరచటం అనేది పట్టాభిషేక సందర్భంగా రాజుకు ప్రజలు ఇచ్చేటువంటి గౌరవంగా కూడా భావించేవాళ్ళు. కానీ శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? అసలు యేసుక్రీస్తు రాజు ఎలా అవుతారు? ఈనాటి 2వ ధ్యానాంశము యాజకుడైన క్రీస్తు బలి నుండి పాప విమోచనము. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనంలో ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకుని వెళుతున్న అబ్రహాము యొక్క సన్నివేశంలో మనం చూస్తాం. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను, ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంతను పరిచెను, కుమారునితో పాటు ఇంకా తన పనివారిలో 2 కూడబెట్టుకుని వెళ్ళును. ఇక్కడ గాడిద కనిపిస్తుంది, దానితో పాటు మెత్తని బొంత కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు సువిశేషంలో వారు ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరువగా యేసు వాటిపై కూర్చుండెను. ఆ తరువాత ఆదికాండంలో 6వ వచనంలో మనకు కనిపించేది, ఇట్లు చెప్పి అబ్రహాము దహనబలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను, తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. సాధారణంగా ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకునేటప్పుడు ఈసాకును చాలా చిన్నపిల్లవాడిగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఒకవేళ ఈసాకు చిన్నపిల్లవాడైతే కట్టెల మోపును తండ్రి అయిన అబ్రహాము ఈసాకు మీద పెట్టాడు. కనీసం దాన్ని మోయగలిగేటువంటి బలం, అది కూడా కొండ ప్రాంతంలో వాళ్ళిద్దరే వెళుతూ ఉన్నప్పుడు తన భుజాన కుమారుడు పెట్టుకుంటూ ఉన్నాడంటే, అలాగే అతను అడిగేటువంటి ప్రశ్న కూడా చిన్నపిల్లలు అడిగేటువంటి ప్రశ్న కాదు, పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందో అవగాహన ఉన్నటువంటి, అయినా కూడా తండ్రికి విధేయుడిగా తనను తాను సమర్పించుకున్నటువంటి ఒక కుమారుడి ప్రశ్న అని వేదాంత నిపుణులు చెబుతూ ఉంటారు. వీటన్నిటికంటే బలమైనటువంటి ఇంకో సంకేతము దేవుడే చెప్పేటువంటి మాట 2వ వచనంలో. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అంటే ఈసాకును బలిగా అర్పించమని దేవుడు కోరింది ఎక్కడ, ఈ సన్నివేశం అంతా జరిగింది ఏ ప్రాంతంలో అనేది దేవుడు నిర్ణయించారు. బైబిల్ గ్రంథంలో మోరియా అనేటువంటి మాట కేవలం 2 సందర్భాల్లో మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథం మొత్తంలో. మొదటిది ఇప్పుడు మనం చూసినటువంటి ఆదికాండం 22వ అధ్యాయం అయితే, రెండవది రాజుల దినచర్య 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. యెబూసీయుడైన ఒర్నాను అనువాని కళ్ళమున దావీదునకు దేవుడు దర్శనమిచ్చెను. ఆ తావు యెరూషలేములోని మోరియా కొండ మీద ఉన్నది.
ఆ స్థలమును దావీదు దేవాలయ నిర్మాణమునకు సిద్ధము చేసెను. సొలొమోను తన పరిపాలనా కాలమున 4వ ఏట 2వ నెల 2వ దినమున ఆతావుననే దేవాలయ నిర్మాణమును ప్రారంభించెను. ఎక్కడైతే అబ్రహాము ఈసాకును బలిగా అర్పించాల్సి ఉందో, ఎక్కడైతే ఈసాకునకు బదులుగా ఒక ముళ్ళ పొదలో కొమ్ములు చిక్కుకున్నటువంటి పొట్టేలును తీసుకుని వచ్చి వధించారో, అదే ప్రాంతంలో సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మించాడు. అదే ఆ తరువాత యెరూషలేము నగరంగా పేరుగాంచింది. యేసుక్రీస్తు ఈరోజు సువిశేషంలో యేసుక్రీస్తు యెరూషలేము నగరంలో ప్రవేశిస్తుంది పాస్కా గొర్రె పిల్లగా, ఈసాకునకు మానవ జాతికి బదులుగా అర్పించబడేటువంటి గొర్రె పొట్టేలుగా. మొదటి అంశంలో మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు శాంతిని స్థాపించటానికి వెళుతూ ఉన్నారు, దావీదు కుమారునిగా వెళుతూ ఉన్నారు, పాపాన్ని జయించడానికి వెళుతూ ఉన్నారు అని. కానీ అది ఎలా జరుగుతుంది అంటే అర్పణ ద్వారా జరుగుతుంది, బలి అర్పించటం ద్వారా జరుగుతుంది. మన దైవార్చనలో ప్రతిరోజు పూజ అర్పించబడేటప్పుడు నడి పూజకు ముందు మనం ఎందుకు హోసాన్నా అని ఎందుకు పాడతాము? రాణికొమర ఆదివారం రోజున ఆ పాట పాడటం అంటే అది అర్థవంతంగా ఉంటుంది, చరిత్రలో అది ఒక సంకేతంగా ఉంటుంది. మరెందుకు నడి పూజకు ముందు మనము హోసాన్నా అని పాడుతూ ఉన్నాము? ఎందుకంటే బలి అర్పించడానికి వెళుతున్న క్రీస్తును ఎలా స్వాగతించారో, బలి అర్పించబోతున్న గురువును మనం అలాగే స్వాగతిస్తున్నాం. అప్పటి కల్వరి కొండ ఈరోజు అర్పించబడేటువంటి బలిపీఠం, నడి పూజలో జరిగేటువంటి పరమరహస్యం, స్వయానా యేసుక్రీస్తు కల్వరిలో అర్పించినటువంటి బలియాగము. ఆయన కేవలం అర్పించబడేటువంటి గొర్రెపిల్ల మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు కూడా. హెబ్రీలకు రాయబడినటువంటి లేఖలో మనం చూస్తాం. కొన్ని రోజుల క్రితం సువిశేషంలో మనం చదువుకున్నాం, అబ్రహాము నన్ను చూశాను అని యేసుక్రీస్తు చెప్పటం. ఎలా చూశారు అంటే మెల్కీజెదెకును కలిసినప్పుడు. మెల్కీజెదెకు షాలేము రాజు అని చూస్తాం. షాలేం, ఈర్ షాలేం, యెరూషలేము అనేటువంటి పదానికి ఈ రెండు పదాల కలయిక. ఈర్ అంటే నగరము, షాలేం అంటే శాంతి. ఈర్ షాలేం, యెరూషలేం అంటే శాంతికి నిలయమైనటువంటి నగరము. కానీ యేసుక్రీస్తు వచ్చే సమయానికి ఆ నగరంలో శాంతి లేదు. దాన్ని ఆయన స్థాపించబోతూ ఉన్నారు. ఎలా స్థాపిస్తున్నారు అంటే కల్వరి బలి యాగం ద్వారా. యేసుక్రీస్తు పుట్టినప్పుడు యెరూషలేము నగరవాసులు కలత చెందిరి అని మనం చూస్తాం. ఈరోజు సువిశేషంలో 10వ వచనంలో ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను అని మనం చూస్తాం. మూల భాషలో ఈ పదానికి ఎసెయిస్తే అని ఉంటుంది. దానికి సెయిజో అంటే ప్రకంపన అని అర్థం. ఇంగ్లీష్లో భూకంపాల యొక్క తీవ్రతను కొలవడానికి సీస్మోగ్రఫీ అని అంటారు. భూకంపాల గురించి చేసేటువంటి పరిశోధనలు లేదా చదివేటువంటి చదువుని సీస్మాలజీ అని అంటారు. అంటే వాళ్ళ మనసులో ఉండేటువంటి కలవరం ఎలా ఉంది అంటే, భూమి కంపించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాళ్ళ మనసులో యేసుక్రీస్తు నగరంలో ప్రవేశించటం, అంత వైభవంగా వాళ్ళందరూ నినాదాలు పలకటం, ఇవన్నీ చూసి వాళ్ళలో కలిగినటువంటి ఆ కలవరం అనేది ప్రకంపనలు సృష్టించింది అని అర్థం. ఇదే గ్రీకు పదం ఎసెయిస్తే అనేటువంటి మాట నూతన నిబంధనలో 2 సార్లు వస్తుంది. ఇప్పుడు మనం చదివినటువంటి 10వ వచనంలో, ఆ తర్వాత యేసుక్రీస్తు మరణించినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగెను, భూమి కంపించెను. యేసుక్రీస్తు మరణించినప్పుడు భూమి ఎలా కంపించిందో, యేసుక్రీస్తు వైభవంగా యెరూషలేముకు వచ్చినప్పుడు వాళ్ళ మనసులు కూడా అలా కలవరపడ్డాయని. వాళ్ళ మనసులో అప్పుడు కలిగినటువంటి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి యేసుక్రీస్తు చనిపోవటంతో, యేసుక్రీస్తుని చంపటంతో సమానంగా ఉన్నాయి. ఈరోజు జరిగేటువంటి వైభవోపేత నగర ప్రవేశం, పురప్రవేశం అనేది ఎంతోసేపు నిలవదు. వాళ్ళు పలుకుతున్నటువంటి విజయ నినాదాలు మరణ శాసనాలు అవుతాయి. యేసుక్రీస్తు ముందు వస్త్రాలు పరిచిన వాళ్లే ఆయన్ని వివస్త్రుని చేస్తారు.
బలి అర్పించటానికి రాజును ఆహ్వానించినంత ఘనంగా ఆహ్వానించిన వీళ్ళు ఆయన్నే బలిగా అర్పిస్తారు. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం చేసే ప్రార్థనలు పాపాలుగా మారడానికి ఎంతోసేపు పట్టదు. దేవుణ్ణి ప్రార్థనలో స్తుతించిన మన నాలుక వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడడానికి ఎక్కువ ఆలోచించదు. ఈ 40 రోజులు దేవుని యొక్క కృపలో దేవునికి సన్నిహితంగా జీవించినటువంటి మనము మరికొద్ది రోజుల్లో దీన్ని కోల్పోయినా ఆశ్చర్యం లేదు. కానీ దేవుని చిత్తము చాలా శక్తివంతమైంది. ఇంతమంది వ్యక్తుల యొక్క స్వార్థంలో, వాళ్ళ గర్వంలో, వాళ్ళ పాపములో కూడా తన చిత్తాన్ని తాను జరిగించుకుని తన కుమారుణ్ణి పునరుత్థానునిగా చేశారు. మన జీవితంలో కూడా మన పాపము కంటే దేవుని కృప అత్యంత శక్తివంతమైంది. ఆ కృపకు మనల్ని మనం సమర్పించుకుంటూ పవిత్ర వారం ద్వారా, పవిత్ర వార సాంగ్యాల ద్వారా పాస్కా పరమరహస్యాన్ని, క్రీస్తు యొక్క శిలువ పరమరహస్యాన్ని మనం తెలుసుకునే కృపను దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.